హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారా? మిల్లి మేకల కూర చూపిస్తున్నా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేయండి. వేడి నీళ్ళల్లో కొంచెం అన్ని మిల్లి మేకలు వేసుకొని అవి మెత్తగా అయినాయో లేదో జస్ట్ ఇట్లా వేళ్ళతో ఒత్తి చూసి గట్టిగా వాటర్ లేకుండా అన్నీ పిండేసేసి గట్టిగా పిండేసేయాలి. వాటర్ లేకుండా పిండేసిన తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కొంచెం అంత నూనె వేసి మిల్లి మేకలు మళ్ళీ గట్టిగా వాటర్ లేకుండా మళ్ళీ గట్టిగా పిండి ముక్కులో వేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్ములో పెట్టి మాత్రమే గోలించుకోవాలి, లేదంటే ఊకనే అది అడుగు పడుతుంది. తర్వాత అదే మూకుట్లో కొంచెం నూనె, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, మీ ఇంట్లో ఏమైనా మసాలా సామాన్లు ఉంటే అవి కూడా ఒక్కొక్కటో రెండు వేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అవి కూడా వేసేసి మెత్తగా గోలినంత వరకు ఉంచుకోండి. తర్వాత మసాలా కోసం నువ్వులు, పల్లీలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎల్లిపాయ, అల్లం అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకొని మసాలా రెడీ చేసుకోండి. ఇవతల సైడ్ కూర ఉడుకుతుంది, అవతల సైడ్ మసాలా కూడా రెడీ అవుతుంది. చూడండి, టమాటా, ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోవాలి. కూర లెక్క దగ్గరికి అయిపోయిన తర్వాత మసాలా అంతా వేసి మసాలా కూడా మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. మాడిపోవద్దు, మాడిపోతే బాగుండదు. నూనె అంతా పైకి తేలిన వెంటనే మిల్లి మేకర్లు కూడా అందులో వేసేసేయండి. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నది, తర్వాత కొంచెం సేపు